ఇలా అప్పటికప్పుడు దాదాపుగా అంత కొత్త వాళ్ళను నింపేస్తున్నాం. ఇలా వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళతో కూడా వాళ్ళు ప్రజలకు తెలియని వాళ్ళను కూడా అంటే అభ్యర్థులుగా ప్రకటించారు. ఇలా నేను అడిగిన మన రేవంత్ రెడ్డి గారిని అడిగి ఏమి రేవంత్ రెడ్డి గారు నాకు ఒక్క కారణం చెప్పండి, నాకెందుకు టికెట్ రాలేదు, ఇంకో కారణం చెప్పండి, ఆయనకే ఎందుకు వేయాల్సి వచ్చింది. ఎవరు కొనుగోలు అంట ఆయన సర్వే చేసిందంట. పాపులారిటీ సర్వేలా నేను వెనుకబడి ఉన్నానంట. అరే ఆ పిల్లని ఏ ఊర్లో తిరగలే, ఏ ఊర్లో ఆ పిల్లని ఒకటి గుర్తుపట్టేటల్లేడు నాగర్ కర్నూలులా ఏం పాపులారిటీ ఉందని చెప్పింది ఆ సర్వే నిర్ణయించిందో చెప్పండి. ఇది బాధ కదా, అవమానం కదా నాకు. అరే ఉద్యమంలో ముందుండి పోరాడినోని 10 జిల్లాల నాడు తిరిగినోని భరోసా యాత్ర చేసి బిడ్డలారా నేనున్నా, మీరెవరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు, ఇలా ఆశ్రువై నేల రాళ్లకు అంకుశమై పోరాడమని చెప్పి 10 జిల్లాలు తిరిగినటువంటి నేను ఒక తెలంగాణ ముఖ్యమైనటువంటి అభిమాని. నమస్కారాలు. ఈరోజు ఇప్పుడే ఇంతకుముందే ఒకటి వివరించడం జరిగింది. ఏ పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగిందనేది. ఇలా ప్రజల కోసం తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తిని ఇలా నాకు జరిగిన పరాభవం లేదా అవమానం అనుకోండి, నా కార్యకర్తలకు జరిగిన అవమానానికి భావించి అందరూ కూడా కార్యకర్తలు ఈరోజు రాజీనామా చేయమంటే చేసినాను. ఈరోజు ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈరోజు పార్టీలకు ఆహ్వానించినారు. మేమందరం కూడా తొందరలోపనే ఇది నా రిజిగ్నేషన్ లెటర్ తొందరలో ఒక ముహూర్తం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక డేట్ నిర్ణయించుకొని ఈరోజు పార్టీలో చేరడం జరుగుతుంది అని చెప్పి నా కార్యకర్తల సాక్షిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉంది, ఇవాళ మంచి తెలంగాణలో అభివృద్ధికి నాంది పలకాలని. ఇవాళ ఎందుకంటే ఇవాళ అక్కడ జరుగుతున్న విషయాలు కాంగ్రెస్ పార్టీలో నన్ను కలిసివేసినాయి. ఇవాళ పొద్దున వచ్చినోడికి సాయంత్రం టికెట్ ఇస్తున్నారు, ఒకరోజు మధ్యాహ్నానికి ఇస్తున్నారు. కానీ దాదాపుగా ఏండ్ల కొద్దీ పార్టీకి కృషించిన వాళ్ళు, ఆయన కృషి చేసి కష్టపడ్డ వాళ్ళకి మాత్రం అక్కడ గుండుసున్న చుడుతున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా కాంగ్రెస్ పరిస్థితి అర్థం చేసుకొని ప్రజలు మాతో ఏకీభవించి ఇవాళ ఇక్కడ మాత్రం అడ్డుకుంటారు. ఈ యొక్క తెలంగాణ లోపల కాంగ్రెస్కు ఇవాళ దినదినం తగ్గుతా పోతుంది. ఇవాళ వాళ్ళకైతే ప్రజల మన్నలను అందవు, అధికారం మాత్రం గుండుస్తున్నాను.